1 స్పూను ఆవాలు, 1 స్పూను మెంతులు బాగా వేయించాలి. నూనె వేడయ్యాక 20 ఎండుమిర్చి బాగా దోరగా వేయించాలండి. నల్లగా అయితే పచ్చడి అంత రుచిగా ఉండదు. ఆ తర్వాత గోంగూర వేసి, తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టాలి. కల్లుప్పు కూడా వేసి మిక్సీ పట్టాలి. కల్లుప్పు వేసాను కదండి, కల్లుప్పు మెదిగే వరకు పోపు పెట్టాలి. ఆ తరువాత మిక్సీ పట్టిన గోంగూర పచ్చడిని వేసి రెండు నిమిషాలు ఆగాక దింపేయటమే. గోంగూర పచ్చడి రెడీ. అయితే ఈ పచ్చడి 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.